తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్, ఒక చాలా సీరియస్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో 2 సార్లు రామారావు గారి మాట రాగానే మీకు తెలియకుండా రెండు సార్లు చేతులెత్తి దండం పెట్టారు. మీరు టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యే రోజు మీ నాన్నగారు రామారావు గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించి మిమ్మల్ని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టించారు. అసలు మీ కుటుంబానికి రామారావు గారి పాత్ర ఏంటి? రామారావు గారిని మీ కుటుంబం ఎలా చూస్తుంది? మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే రామారావు గారు లేకుండా మేము లేవని మీరు చాలాసార్లు చెప్పున్నారు. అసలు ఆయన రోల్ ఏంటి మీ లైఫ్లో? అంటే మా నాన్నగారు అన్ని సినిమాలు చేయటానికి అంత పేరు రావటానికి ముఖ్యమైన కారణం రామారావు గారు. ఎందుకంటే ఆయనకి కుల మతాలు ఇవన్నీ ఏమీ లేవండి. ఓన్లీ టాలెంట్ని బట్టి మా నాన్నగారికి ఆయన అవకాశాలు ఇచ్చారు. సో ఆ అవకాశాలను అందిపుచ్చుకొని నాన్నగారు కూడా చాలా సిన్సియర్గా, చాలా గ్రాటిట్యూడ్గా ఆయన ప్రజెంట్ చేయడంలో కానివ్వండి, అన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన. సో మా నాన్నగారి టాలెంట్ బయటికి రావడానికి మెయిన్గా రామారావు గారు ముఖ్యమైన వ్యక్తి అనమాట. ఆయన అంటే ఆల్మోస్ట్ మా నాన్నగారు ఆయన కులదైవం లాగా అనుకునేవారు మా నాన్నగారు. ఎన్టీ రామారావు గారు అంటే ఆయన గురించి ఎవరిని ఏదైనా మాట్లాడితే కూడా పడేవాడు కదా ఆయన. అసలు ఒప్పుకునేవాడు కదా ఆయన గురించి ఏదైనా అంటే కూడా. ఇక మెయిన్గా ఎందుకంటే ఒక టాలెంట్ని మాత్రమే ప్రోత్సహించి ఆయన మా నాన్నగారిని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఆయన మీద ఆ గ్రాటిట్యూడ్ అనమాట. అందుకే మీరు అన్నట్టు ఆ ఫస్ట్ డే నేను ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నప్పుడు కూడా పొద్దున్నే 4ంటికి ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద నమస్కారం పెట్టించి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని, ఇలా మా అబ్బాయిని వాళ్ళ నుంచి పంపిస్తున్నానంటే ఆయన కూడా ఆశీర్వదించి, చాలా మంచి పని చేస్తున్నాను అన్న, యు క్యారీ ఆన్, బాగా చేయి, చాలా సిన్సియర్గా పనిచేయాలి, హానెస్ట్గా పనిచేయాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చూడకూడదు షార్ట్స్ తీసేటప్పుడు అదంతా కూడా అని కొన్ని ఆయన సూక్తులు కొన్ని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపించారన్నమాట. సో ఆ విధంగా అలాగే ఆయన ఇంకోటి కూడా ఏంటంటే, ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మా సిస్టరు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మా నాన్నగారు వచ్చి సార్ని అడిగితే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో మా సిస్టర్ని ఎడిటర్గా పెట్టారు. ఆ తర్వాత మా సిస్టర్ దూరదర్శన్కి అప్లై చేసింది, దూరదర్శన్లో వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఫస్ట్ ఓపెనింగ్ అక్కడ మా సిస్టర్ విషయంలో కూడా ఆయన హస్తం ఉందన్నమాట. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఆయనే మా సిస్టర్కి కూడా. సో ఆ విధంగా మాకందరికీ ఏంటంటే ఆయన మా ఇంటి దైవం అనమాట. అలాగా అంటే మా నాన్నగారు ఆయన లేకపోతే నేను లేనని ఆయన ఎన్నోసార్లు చెప్పారు మాకు. సో అందుకని ఆయన అంతగా ఆయన పూజించి ఆరాధించేవాడు కాబట్టి మాకు కూడా ఆయన ఆరాధ దైవం అనమాట. మీకు మర్చిపోలేని ఒక మూమెంట్ ఎన్టీఆర్ గారితో, అంటే మీరు తర్వాత ఒక పెద్ద కెమెరామ్యాన్ అయిన తర్వాత కానీ, లేదా మీరు బిజీగా ఉన్న కాలంలో సడన్గా కలిసిన రోజు కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారితో మీకున్న పర్సనల్ మూమెంట్, నాన్నగారిది ఓకే, మీ మూమెంట్ ఏదైనా ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి. అంటే బెస్ట్ మూమెంట్ అని కాదు, అంటే సార్ దగ్గర షూటింగ్స్కి అంతా నేను వెళ్ళేవాడిని అండి. అన్ని షూటింగ్స్, నిప్పు లాంటి మనిషి కానివ్వండి, అన్ని షూటింగ్స్కి ఆల్మోస్ట్ 50-60% షూటింగ్స్లో నేను ఉండేవాడిని. ఎందుకంటే స్కూల్ అవ్వగానే కారు వచ్చేసి కారులో డైరెక్ట్గా నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళటం, షూటింగ్ నుంచి నైట్స్, ఆ రోజుల్లో నైట్లోనే ల్యాబ్లో రషెస్ అవి వచ్చేవి, ప్రాసెస్ అయ్యి. ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఉండటం, మా నాన్నగారు ఎడిటింగ్ రూమ్లో పడుకోవటం, ఆయనతో పాటు ఉండటం, ఇలాగా ఆయనతో పాటు తిరిగాను. సో ఆ అనుభవం, ఆయన సినిమాల షూటింగ్ అనుభవం వేరు. కానీ నాకు పర్సనల్గా ఆయనతో ఒక అనుభవం ఏంటంటే, మా నాన్నగారు దేహం వదిలేసిన తర్వాత 93లో మా నాన్నగారు దేహం వదిలేశారు. వదిలిన తర్వాత నేను అప్పుడు దూరదర్శన్లో బాగా బిజీగా ఉన్నానండి. సో దూరదర్శన్లో మా నాన్నగారి మీద ఒక చిన్న డాక్యుమెంటరీ చేయాలని నాకు చిన్న కోరిక కలిగింది. నేను పర్మిషన్ తెచ్చుకున్నాను అక్కడ దూరదర్శన్ నుంచి. తెచ్చుకున్నప్పుడు మరి ఆయన 2 వాక్యాలు లేకుండా మా నాన్నగారి డాక్యుమెంటరీ అంటే పరిపూర్ణం కాదు కదా, మెయిన్ పర్సన్ ఆయన కదా. అందుకని నేను ఏం చేశానంటే, చాలా కష్టపడి ఆయన అప్పుడు సీఎంగా ఉన్నారు. కష్టపడి ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని, ఇలాగ లాల్ గారు అబ్బాయి మాట్లాడాలంటున్నారంటే నేను వెళ్ళాను. రోడ్ నెంబర్ 12లో 13లోనే ఉండేది ఇల్లు అయింది. అక్కడికి వెళ్ళాను సార్ని కలవటానికి. వెళ్ళినప్పుడు రమ్మని కూర్చోబెట్టారు. నాన్నగారు ఇలా అయిపోయారంటే సారీ అది ఇది అన్నారు, బాగానే ఉంది. సో నేను ఇలా డాక్యుమెంటరీ చేస్తున్నాను సార్, మీ బయట ఏదైనా కావాలంటే ఆయన ఒకటి అన్నారు, వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఎస్డి లాల్ అన్నాడు ఆయన. ఇలాగే అన్నారన్నమాట, వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు మేక్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఎస్డి లాల్ అన్నారు. నాకు కొంచెం నేను ఆ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయబట్టే నేను, సార్ ఐ మిస్ సన్ సార్, ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫ్రమ్ ఆల్ ది ఇయర్స్ సార్, ఐ నో మోర్ అబౌట్ హిమ్. అండ్ నో యూ డోంట్ నో మోర్ అబౌట్ హిమ్, హీఈస్ ఫార్ దెన్ వాట్ యూ నో. నీకు కెపాసిటీ వచ్చిన తర్వాత అప్పుడు రా నేను మాట్లాడుతా అన్నారు ఆయన. నాకు చాలా కోపం వచ్చేసింది.
అప్పుడు ఆ క్షణంలో నాకు బాగా కోపం వచ్చిందనమాట. ఏంటి ఒక ఇంటర్వ్యూ ఒక బయట 2 నిమిషాలు పట్టదు, నాన్నగారు ఇంత చేశారు ఆయనకి, మాట్లాడితే ఏమొద్దనిపించింది నాకు. బయటకు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ఆలోచించాను. ఆయన మా నాన్న గురించి అంత గొప్పగా చెప్పాడు ఆయన. కదా. అంటే దానికంటే గొప్ప ఇదే ఉంటుంది. అంటే నేను డాక్యుమెంటరీలో ఆయన్ని మాట్లాడిన దానికంటే కూడా ఆయన చెప్పింది ఎంత పెద్ద వాక్యం. అంటే వాట్ కెపాసిటీ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎస్డి లాల్ అంటే నాకు ఎక్కువ తెలుసురా నీకేం తెలుసు అన్నట్టే కదా. సో మన నాన్న గురించి అంత గొప్ప వ్యక్తి ఆ మాట గొప్పగా ఆయన చెప్పాడు, అది నేను ఇచ్చేయలేకపోయాను, గ్రాప్ చేయలేకపోయానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ డాక్యుమెంటరీ తీయకపోయినా పర్లేదని మానేసాను, తీయలేదు ఆ డాక్యుమెంటరీ. నాకు తెలిసి అది ఆయనకి మీరు చెప్తుంటే అర్థమవుతుంది నాన్నగారి మీద ఆయనకున్న ప్రేమ గౌరవం. అది అంటే ఈ నోస్ మోర్ అబౌట్ మై ఫాదర్. జర్నీ ఉంది కదా. జర్నీ ఉంది కదా. ఇప్పుడు పి విఠలాచార్య గారు ఉన్నారు, మా నాన్నగారికి మరో రైట్ భుజం ఆయన. అంటే మా నాన్నగారికి ఫస్ట్ అవకాశం ఇచ్చింది టిఆర్ సుందరం గారండి, మోడర్న్ థియేటర్స్. ఆయన ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సహస్ర శరచేది అపూర్వ చింతామణి అనే సినిమా 58లో మొదలుపెట్టి 60లో రిలీజ్ అయింది అది. అయితే మా నాన్నగారితో 9 సినిమాలు కలిసి చేసింది బి విఠలాచార్య గారు. సార్ అన్ని టాప్ సినిమాలని. అంటే వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే అప్పటికే మా నాన్న డైరెక్టర్. సో వాళ్ళ ఒప్పందం ఎలా ఉండిందంటే మనం కలిసి చేద్దాము, కొన్ని సీన్స్ నేను చేస్తాను, కొన్ని. ఎందుకంటే విఠలాచార్య గారు చాలా బిజీగా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన ఫ్యాక్టరీలాగా 3 నెలలకు ఒక సినిమా, 2 నెలలకు ఒక సినిమా అట్లా నడిచిపోతుండేది ఆయన. సో అందులో కావాలని చెప్పి నాన్నగారిని తీసుకెళ్ళి పెట్టారు. ఎంతెంత మంచి మంచి సినిమాలండి. నవగ్రహ పూజా మహిమ, గురువును మించిన శిష్యుడు, బందిపోటు, జ్వాలాదీప రహస్యం, బందిపోటు మామూలు సినిమా కాదు, అగ్గిపిడుగు, మంగమ్మ శబదం, అలాగ 9 సినిమాలు కలిసి చేశారండి. అంటే కొన్ని సీన్స్ ఏం చేశారు, కొన్ని సీన్స్ ఆయన చేశారు. ఇలాగే నేను ఆ డాక్యుమెంటరీలో భాగంగానే ఆయన దగ్గర బయట తీసుకున్నాను. అంటే సార్ని కలిసే ముందు ఆయన దగ్గర బయట తీసుకున్నాను. ఆయన కాంతారావు గారు అంతా మాట్లాడారు. కాంతారావు గారు ఫస్ట్ పిక్చర్ హీరో కాంతారావు గారు. అలాగే కాంతారావు గారు మా నాన్నగారు చేసిన లాస్ట్ షార్ట్ ఫిలింలో హీరో ఆయనే. అది యాదృచ్ఛికం. అది ఫస్ట్ హీరో ఆయనే, లాస్ట్లో ఆయన తీసిన సినిమా షార్ట్ ఫిలిం కూడా హీరో ఆయనే. సో ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని ఆయన చెప్పారు. పాపం విఠలాచార్య గారు చెప్తున్నప్పుడు ఆయన చాలా చెప్పారనమాట. ఆయన నాకంటే చాలా అహెడ్ ఉండేవాడు టెక్నాలజీలో, సీన్స్ బిల్డప్లో, అందులో అసలు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. నన్ను ఎలాగన్నా ఒప్పించి తీయించేవాడు. సో టెక్నికల్గా అంత స్ట్రాంగ్ పర్సన్ అని ఆయన చెప్పడం. ఎవరు? విఠలాచార్య. బి విఠలాచార్య గారు మా నాన్నగారి గురించి చెప్పడం అనమాట. ఇంక అంతకంటే అవార్డ్స్ ఏముంటాయండి. అసలు విఠలాచార్య గారి ఆయన సినిమాల్లో ఉన్న చాలా షార్ట్స్ ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు. టెక్నాలజీ లేనప్పుడు మిచ్చల్ కెమెరాలో తీయటం అండి. అగ్గిపిడుగు సినిమాలో రవికాంత్ నగాయచ్ గారు కెమెరామెన్. అగ్గిపిడుగులో డ్యూయల్ రోల్ అండి. ఈ డ్యూయల్ రోల్ అంటే మనం ఏం చేస్తామంటే ఇద్దరు స్టడీగా కెమెరా పెట్టి 2 ఫ్రేములు తీసి పెడతాం అక్కడ. జనరల్గా చేసేది అది. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత యూ కెన్ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎనీ మూమెంట్ కానీ చేయొచ్చు. ఆ రోజుల్లో చేసేటప్పుడు స్టడీగా తీయాలి. అగ్గిపిడుగులో వాళ్ళు ట్రాలీలు తీశారు డ్యూయల్ రోల్లో. మార్చి అంటే కొత్త టెక్నాలజీ. రవికాంత్ నగాయచ్ గారు ట్రిక్ ఫోటోగ్రఫీలో మాస్టర్ అండి ఆయన. ఆయన చాలా ఆడుతూ పాడుతూ చేస్తారు. ఆయన పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. ఆయన సీరియస్గా ఉండడు, ఎంత పెద్ద ఇదైనా కూడా ఆడుతూ పాడుతూ చేస్తుంటారు ఆయన. అలా చేశారు ఆ సినిమాలు. సో ఇప్పుడున్న టెక్నాలజీకి ఓకే, కానీ అప్పుడు అసలు హైలీ అన్ఇమాజినబుల్ అన్నమాట.